అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? మనం విజయవంతంగా 97వ దేశంలో అడుగు పెట్టాం. అదే జింబాబ్వే రాజధాని హరారేలో ఉన్నాను. సీట్స్ అయితే చూడొచ్చు, కొంచెం మనకి ట్రాఫిక్ తక్కువగా కనబడుతుంది, బట్ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. బై ల్యాండ్ బోర్డర్ జాంబియా నుండి క్రాస్ చేసుకుని ఈ కంట్రీలోకి ఎంటర్ అయ్యాను. లాస్ట్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. ఎవరైనా మిస్ అయితే ఆ వీడియోస్ కూడా చూడండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఈ దేశంలో పాపులేషన్ వచ్చి 1,60,00,000 మంది నివసిస్తున్నారు. రాజధానిలో ఏమో 16 లక్షల మంది. మంచిగా నెక్స్ట్ 4-5 డేస్ ఇక్కడే ఈ కంట్రీలో ఉండబోతున్నాను. మంచి మంచి ప్రదేశాలు చూడబోతున్నా. భాష కూడా వచ్చి సోనా మాట్లాడతారు, లోకల్ లాంగ్వేజ్ ఎక్కువగా మెజారిటీ. మరియు ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారు. ఈ ప్రపంచంలో లేట్గా వచ్చిన స్వాతంత్రం వచ్చిన దేశాల్లో ఇది కూడా ఒకటి. 1980వ సంవత్సరం ఏప్రిల్లో వచ్చింది వీళ్ళకి ఇండిపెండెన్స్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి. మనం 1947లోనే వచ్చింది కదా. మరియు ఇక్కడ వాడే కరెన్సీ వచ్చి జింబాబ్వే గోల్డ్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ 1 గోల్డ్ వచ్చి మన వచ్చి ₹3.70 పెట్టి కొనుక్కోవాలి. ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఉంది ఈ కంట్రీలో మనకి. మనం లోకల్ కరెన్సీ చేంజ్ చేయాల్సిన పని లేదు, విత్డ్రా కూడా చేయాల్సిన పని లేదు. ఒకవేళ మన దగ్గర పాకెట్లో డాలర్ బిల్లు ఉంటే, అమెరికన్ డాలర్ బిల్లు, వాటిని కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఎవ్రీ కంట్రీ మొత్తం అందరూ డాలర్స్ కూడా ఉపయోగిస్తున్నారు. చాలా బెనిఫిట్ అయింది. నా దగ్గర పాకెట్లో డాలర్స్ ఉన్నాయి, అవే యూజ్ చేస్తాను. మొదట సిమ్ కార్డ్ తీసుకోవాలి. సిమ్ కార్డ్ లేకపోతే పని అవ్వదు. దగ్గరలోనే ఒక ఇంటర్నెట్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి సిమ్ కార్డ్ తీసుకుని తర్వాత ఈ సిటీ అంతా, రాజధాని అంతా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇప్పుడు నన్ను హోస్ట్ చేస్తున్నది మన తెలుగు వాళ్ళే. చాలా మంచిగా నన్ను కేర్గా చూసుకుంటున్నారు. రియల్లీ హ్యాపీ. మన మిత్రులు చరణ్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ శశి అన్న నన్ను హోస్ట్ చేశారు. థ్యాంక్ యూ అన్న. ఈ కంట్రీ విషయంలో నేనైతే ఒకటి మిస్టేక్ చేస్తున్నాను. ఇంతకుముందు వీడియోస్లో జింబాబ్వే అంటున్నాను. ఒకవేళ మీరు కూడా అలానే పిలుస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అవునని. కానీ అలా పిలవకూడదంట, జింబాబ్వే అని పిలవాలి. అది మన మిత్రులే కామెంట్ సెక్షన్లో పెట్టి నాకు ఇది తెలియజేశారు. థ్యాంక్ యూ. సిటీ మటుకి చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో మనం ఎక్కడ చూసినా కూడా బైకులు చూస్తాం కదా. మరి వీళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదో లేకపోతే ఈ రోడ్లో లేవో కానీ ఇప్పటివరకు నేను ఇక్కడ బైక్ ట్యాక్సీలు చూడలా. చాలా తక్కువ, మరి అసలు కనపడలా. మొత్తం అన్ని కార్సే ఉన్నాయి ఎటు చూసినా కూడా. మనం ఆపోజిట్లో మనకి ఒక పెట్రోల్ స్టేషన్ ఉంది కదా, దాని మీద కూడా మనం స్క్రీన్ మీద చూస్తే కరెన్సీలో డాలర్స్లో రాస్తుంది చూడండి. ప్రైస్ కనబడుతుందని అనుకుంటున్నాను. అక్కడ $2.8 ఏమో పెట్రోల్, $2.9 ఏమో డీజిల్. అంటే ఆల్మోస్ట్ $205 అనుకోండి, పెట్రోల్ కానీ డీజిల్ కానీ. సిమ్ కార్డ్ కోసం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. 2-3 షాపింగ్ మాల్స్ తిరిగాను. చాలా గ్రాండ్గా ఉన్నాయి ఇక్కడ షాపింగ్ మాల్స్. ఇదైతే చైనా వాళ్ళు నిర్మించినట్లున్నారు. చాలా పెద్ద ఆర్చ్ ఉంది చూడండి. కరెక్ట్గా ఈ ఆర్చ్ పక్కనే మనకి ఇక్కడ ఎకోనెట్ అని ఉంది. ఈ సిమ్ కార్డ్ అయితే చాలా బాగుంటుందంట. అన్నట్లుగానే చాలా ఫాస్ట్గానే వర్క్ అవుతుంది. లోపలికి వెళ్ళి సిమ్ కార్డ్ తీసుకున్నాను. సిమ్ కార్డ్ ఏమో ₹100, ఇంటర్నెట్ ఏమో 5GB 1 వీక్ వర్క్ అవ్వడం కోసం ₹900 ఛార్జ్ చేశారు. ఒకవేళ 1GB కావాలనుకుంటే 500 అంట. దాని బదులు 5GB బెటర్ కదా, 900. సిటీలో ఎక్కడి నుంచినా కూడా రెయిన్బో హోటల్ మరియు ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ మనకు కనపడుతుంది. ఆపోజిట్లో రెయిన్బో హోటల్. ఒకప్పుడు షెరటన్ అంటది, కానీ చేంజ్ చేసేసారు. అలాగే ఇక్కడ సైన్స్ మ్యూజియం వచ్చి చాలా ఫేమస్ ఈ కంట్రీలో, అందుకే అది విజిట్ చేయడానికి వచ్చాను. ఇక్కడ మ్యూజియం బయట పెట్టారు చూడండి. స్నేయిల్ ఉంది, ఆ దజ్జిలో దాని పేరు నాకు గుర్తు రావట్లేదు. ఇక్కడ ఏంటబ్బా, ఇది మిడతలాగా ఉంది, గ్రాస్ హాపర్ అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే కెమిలియన్ ఉంది, ఆ చివరన తాబేలు ఉంది. జింబాబ్వే మ్యూజియం ఆఫ్ హ్యూమన్ సైన్స్ అని ఉందిగా, లోపలికి వెళ్దాం మనం. ఇక్కడ ఎంట్రన్స్లో ఉండి మ్యూజియం ఎంటర్ అవుతున్నప్పుడు మనకి ఇట్లాగా మ్యాప్ ఉంది. మన దగ్గర ₹1,500 ఛార్జ్ చేశారు. ఈ కంట్రీలో బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అట్లా ఫొటోస్ లాగా పెట్టి మ్యాప్లో మనకి ఇక్కడ నేమ్స్ కూడా మెన్షన్ చేశారు. దీంట్లో విక్టోరియా వాటర్ ఫాల్స్ ఆల్రెడీ మనం లాస్ట్ జాంబియాలో చూసుకున్నాం. అందుకని నేను జింబాబ్వే సైడ్ నుండి విజిట్ చేయట్లేదు. ఆ విక్టోరియా వాటర్ ఫాల్స్ని 2 కంట్రీస్లో ఉండి చూడవచ్చు మనం. లోపలికి వచ్చిన తర్వాత చాలా అందమైన పెయింటింగ్స్ మనకి కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి తెలియటం కోసం పెట్టారు. కానీ ఈ పెయింటింగ్స్ ఎక్కడో కొండల్లో ఉన్నాయంట. భలే ఉన్నాయి కదా చూడండి. 10,000 సంవత్సరాల క్రితం మనుషులు గీసినట్లుగా చెప్తున్నారు. చాలా విచిత్రంగా ఉన్నాయి. ఆర్ట్ సూపర్, భలే ఉంది చూడండి. ఇక్కడ మనుషులు ఎన్ని రకాల మనుషులు విచిత్రంగా గీశారో బొమ్మలు.
మరియు ఇటువైపు చూసినా కూడా మరికొన్ని పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా వరకు నేను నమీబియాలో నిజంగా చూశాను. బట్ ఇవి కాదు, ఇవి ఉన్నవన్నీ మొత్తం జింబాబ్వేలో. మరియు ఇదిగోండి మనుషులు ఎలా ఉండేవారు అప్పుడు చెప్పి వస్త్రధారణ, కొండల్లో కేవ్స్లో ఉండేవాళ్ళు. చూడండి తను ఏదో కానీ రెడీ చేస్తున్నట్లు మనిషి చూడొచ్చు, ఆఫ్రికన్ మనిషి. మరియు ఇక్కడ కూడా చూడొచ్చు, ఇదిగోండి కేవ్ లోపల ఎట్లాగా ఫ్యామిలీస్ ఉండేవని చెప్పి తెలియజేస్తున్నారు. మేల్ ఫిమేల్, అక్కడ ఒక బేబీ కూడా ఉంది. మరియు చూస్తే హంటింగ్ సంబంధించిన అవి యారో ఉంది, బో ఉంది, అక్కడ కట్టెలు వెలిగించారు చూడొచ్చు. ఆవిడ ఏదో పెయింట్ కానీ ఏదో కానీ చేస్తున్నట్లు ఉంది, కరెక్ట్గా లెదర్ మీద తీసుకొని. ఇక్కడ మళ్ళీ కొన్ని ఫ్రూట్స్, ఆస్ట్రిచ్ ఎగ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఆస్ట్రిచ్ ఎగ్స్ కూడా తింటారు కదా. జింబాబ్వే దేశంలో గోల్డ్ మైన్స్ చాలా వరకు ఉన్నాయి. నేను ఇంతకు ముందు వీడియోస్లో ఆల్రెడీ గోల్డ్ మైన్స్ నేను షేర్ చేశాను కాబట్టి ఇక్కడ ఈ దేశంలో కవర్ చేయట్లేదు. అదే మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఒకప్పుడు నుండే ఏన్షియంట్ టైంలో ఉండే వీళ్ళు బంగారం ఎలా తీసేవాళ్ళు అని చెప్పి. పైనంతా కొండ ప్రాంతం, పల్లెటూరులో ఉండి ఒక రంధ్రం లాగా గుంటలాగా తీసి దాంట్లోకి మనుషులు కిందకి వెళ్ళి సుత్తి ఉలితో మెల్లమెల్లగా రాళ్ళు కొట్టి దాన్ని బంగారం పైకి తీసుకొచ్చి మళ్ళీ దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సిటీలో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, బాగుంది. హడావుడిగా అందరూ ఉద్యోగాలకి కాలేజెస్కి వెళ్తున్నారు. ఏవో కానీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అంటే వాళ్ళ, అందుకని పిల్లలు ఎక్కువగా బయట కనబడుతున్నారు స్ట్రీట్స్లో మనకి. ఇటువైపు కూడా కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, అలాగే ఇరువైపులా చెట్లు ఉండడం చాలా బాగుంది ఇక్కడ సిటీలో. మనకి ఎక్కడ చూసినా కూడా మనకి ఇదిగోండి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టిన బిల్డింగ్స్ అన్నీ కూడా మనకి కనబడతాయి. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ హోమ్స్ ఇవి. ఆ ఇల్లు మీరు చూస్తే ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఎంట్రన్స్ లోపలికి వెళ్ళటానికి లేకుండా ప్రవేశం పూర్తిగా క్లోజ్ చేసేసారు చూడండి బ్యాక్ సైడ్ నుండి. కానీ ఇప్పుడు దీన్ని ఒక బ్యాంక్ లాగా ఉపయోగిస్తున్నారు. సిబిజెడ్ బ్యాంక్ అని ఉంది. మరియు ఇటువైపు కూడా కొంచెం ముందుకు వెళ్తే ఇక మనకి మెయిన్గా సిబిడి అని వస్తుంది, సెంటర్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అని చెప్తారు. అది కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఈ రోడ్లో మనకి గమనించినప్పుడు. ఇలా ఆఫీసెస్ ముందు గార్డెన్స్ కూడా పెట్టడం బాగుంది. సేమ్ కొంచెం నాకు సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామండి. కిందకి మొజంబిక్ దిగి మొజంబిక్ నుండి మనం సౌత్ ఆఫ్రికాకి కూడా ఎంటర్ అవ్వచ్చు. ఈ కంట్రీకి చాలా క్లోజ్గా ఉండేది మనకి మొజంబిక్ అని చెప్పొచ్చు. ఒక 600 కిలోమీటర్లు వేరే రూట్లో మనం ట్రావెల్ చేసామంటే మనం జోహాన్స్బర్గ్ సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుండి. ఒకప్పుడు వీళ్ళందరూ కూడా చాలా వరకు జోహాన్స్బర్గ్ వెళ్ళి చదువుకునే వాళ్ళంట. చూడండి ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో ఈ ఏరియాలో. మెయిన్గా ఆ ఆపోజిట్లో కనబడుతున్న బిల్డింగ్ కూడా బ్రిటిష్ వాళ్ళు కట్టింది 1929లో. ఇంకా అవతల పక్కకి వెళ్ళినా మనకి ఇంకా బాగా క్లియర్గా తెలుస్తుంది. రోడ్ల మీద ఇలాంటి బొల్లు అయితే నేను బాగా గమనించాను ఎక్కువగా ఇక్కడ. అలాంటిది ఒక రెఫ్రిజిరేటర్ పెట్టుకొని అది ముందే ఛార్జ్ చేసుకుని వస్తారనుకుంటా పొద్దున్నే. దాంట్లో కూల్ డ్రింక్స్ సేల్ చేసుకుంటూ సర్వైవ్ అవుతున్నారు. బట్ ఈ కొలోనియల్ బిల్డింగ్స్ అయితే వాటికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది వాటిని మనం చూస్తున్నప్పుడు. ఇవ్వండి ఇవి కూడా చాలా వరకు స్కై స్క్రాపర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ చాలామంది మరణించారు ఇక్కడ. పాపం వీళ్ళకి స్వాతంత్రం కోసం సేమ్ మనలాంటి స్టోరీ అని చెప్పచ్చు. ఇక్కడ కూడా వేల మంది మరణించారు. ఈ ఎత్తైన బిల్డింగ్ చూస్తున్నారు కదా, వీళ్ళ రిజర్వ్ బ్యాంక్ ఇది. భలే ఉందో, అసలు బ్యూటిఫుల్గా కట్టారు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ దేశంలోనే ఎత్తైన బిల్డింగ్ కూడా ఇదే. బాగుంది ఏదో కానీ నిజంగా అసలు ఆఫ్రికా లాగా అనిపించట్లేదు. ఒక యూరోపియన్ కంట్రీలో వాక్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తే లెఫ్ట్ సైడ్లో ఉన్నది చివరి బిల్డింగ్ వచ్చి క్రౌన్ ప్లాజా అని పిలుస్తారంట. అది ఒక హోటల్. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నదేమో ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్. మంచి మంచి లగ్జరీ కార్లన్నీ కూడా కనబడుతున్నాయి చాలా వరకు ఇక్కడ. మరియు బ్రిటిష్ వాళ్ళే కదా రూల్ చేసింది, అందుకని ఇక్కడ డ్రైవింగ్ కూడా మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్, రైట్ సైడ్ స్టీరింగ్. ఆఫ్రికాకి సంబంధించిన అందమైన బొమ్మలన్నీ ఉన్నాయి చూడండి. భలే ఒక మనిషి కింద కొండ పట్టుకున్నట్టు, పైన పక్షి తన మీద కూర్చున్నట్లు భలే విచిత్రంగా ఉన్నాయి ఈ బొమ్మలన్నీ కూడా రకరకాలు. మరియు ఇక్కడ చూస్తే ఇది కూడా ఒక పక్క నుండి మనకు అర్థం అవుతుంది క్లియర్గా, ఇది ఆఫ్రికన్ ఫేస్. క్రౌన్ ప్లాజాకి ఆపోజిట్లోనే వీళ్ళకి హరారే గార్డెన్స్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది. చాలా మెయిన్ గార్డెన్స్ ఈ సిటీలోనే. చాలామంది అందరూ వచ్చి ఇక్కడ రిలాక్స్ అవుతూ ఉంటారు. కొంతమంది మరి రోడ్డు మీదే ఉన్నారో ఏంటో కానీ సూట్ కేసులు, బట్టలు
ఇట్లాగా రోడ్డు మీద పెట్టి ఉన్నాయి. గార్డెన్ లోపలికి వెళ్తున్నాను. ఎలాంటి ఎంట్రన్స్ టికెట్ లేదు, కానీ కొన్ని ప్రదేశాల్లో ఛార్జ్ చేస్తారు మనకి. బాగుంది లోపల. ఏదో కానీ ఒక మాన్యుమెంట్ కూడా ఉన్నట్లుంది. కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది రిటర్న్ తిరిగి వచ్చేస్తున్నారు. బట్ లోపల అయితే గార్డెన్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నట్టు ఉంది. ఇక్కడ నుండి అయితే చాలా గ్రీన్గా తెలుస్తుంది. ఇక్కడ చూసిన ఈ గార్డెన్స్ అన్నీ ఇవన్నీ కూడా ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు నిర్మించిందని చెప్పచ్చు. అందుకనే మనకి ఆ మధ్యలో ఒక ఓబ్లిస్క్ లాగా ఉంది కదా, స్టోన్ చూడండి, కొండరాలతో నిర్మించింది. ఆ ఓబ్లిస్క్ మీద ఏ కానీ బ్రిటిష్ సంబంధించిన సింబల్స్, స్టోన్స్ ఉండేవి. కానీ వీళ్ళకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అవన్నీ పూర్తిగా రిమూవ్ చేశారు, పీకేశారు. హరారే గార్డెన్ మధ్యలో ఉన్నది దగ్గరికి వచ్చినాక అర్థమైంది మాకు. ఇది ఒక మెమోరియల్ ప్లేస్. World War I మరియు World War IIలో ఇక్కడ ఈ దేశస్తులు పాల్గొన్నారు కదా, బ్రిటిష్ వాళ్ళు తీసుకువెళ్ళారు ఆ యుద్ధానికి. అక్కడ మరణించిన వాళ్ళ కోసం నిర్మించారు ఇది. కానీ దాని మీద ఉన్న బొమ్మలు, పలకలు వచ్చాము బ్రిటిష్ వాళ్ళ ఉంటాయి అనుకుంటా పేర్లు. అవన్నీ రిమూవ్ చేసి జస్ట్ ఆ నేమ్స్ మట్టికే ఉంచారు అంతే. ఆ నంబర్స్ వరకే ఉంచారు. ఇక్కడ 2 యుద్ధాలు జరిగినాయి కదా, ప్రపంచ యుద్ధాలు. కొంతమంది చక్కగా ఈ గార్డెన్లోనే రిలాక్స్ అవుతున్నారు, ఐస్ క్రీమ్ సేల్ చేస్తున్నారు హ్యాపీగా చెట్ల కింద. బాగుంది చల్లగా. ఈ గార్డెన్స్ అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసినప్పుడు కాబట్టి ఇక్కడ చాలా వరకు మొక్కలు మనకి ప్రపంచ దేశాల నుండి ఎక్కడెక్కడో నుండి తీసుకొచ్చి పెట్టినట్లున్నారు. ఈత చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ, ఈతకాయలు, వేపాకు చెట్లు అలాగా. మరియు లోపల నేను గమనించినప్పుడు ఎక్కువగా ప్రేమ జంటలు ఎక్కువగా కనబడుతున్నారు ఈ పార్క్లో. మరియు ఇక్కడే ఒక పాండ్ కూడా ఉంది వాటిలోకి. ఈ గార్డెన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ పాండ్లో నీరు మార్చాలనుకుంటా, బాగా పాచిపట్టేసి ఉన్నాయి. పార్క్ ఏదో చిన్నదనుకున్నాను కానీ లోపల అయితే కనీసం 3-4 కిలోమీటర్లు రౌండ్ వేయాలి, అంత పెద్దగా ఉంది. మరి అలాగే లోపల థియేటర్ కూడా ఉంది, రెస్టారెంట్స్ ఉన్నాయి. మంచి సమయం గడపచ్చు ఇక్కడికి వస్తే మటుకి. అవన్నీ కూడా రెస్టారెంట్స్. ఈ దేశంలో ఈ రాజధానిలో మెయిన్గా ఈ CBD స్ట్రీట్ మటుకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది అన్ని పెద్ద పెద్ద ఆఫీసెస్, బిల్డింగ్స్. ఆపోజిట్లో చూసారా జాగ్వార్ షోరూమ్ ఉంది, అలాగే ల్యాండ్ రోవర్ కార్స్ షోరూమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ. ఇది కూడా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన చర్చి చూడండి ఎలా ఉందో, భలే ఉంది కదా. 100 సంవత్సరాల పైనే ఉండి ఉంటుంది ఆ చర్చికి చరిత్ర అయితే. వీటి లోపలే మనకి చాలా వరకు షోరూమ్స్ కూడా, షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి. టీవీ సేల్స్ అండ్ హోమ్ అంటే చూడండి, ఇక్కడ ఫర్నిచర్ అవన్నీ ఉంటుంది అనుకుంటా. ఈ బిల్డింగ్లో మనం చూస్తే చాలా పెద్ద బిల్డింగ్, మెగావాట్ హౌస్ అని పిలుస్తారు. CBD ఏరియాలో మెయిన్గా ఆపోజిట్లో మనకు ఒక బ్రిడ్జ్ లాగా కనపడుతుంది చూడండి. 4 sides బ్రిడ్జ్ ఎలా ఉందో ఇక్కడ. ఆ బ్రిడ్జ్ పైన ఒక ఉమెన్ ఉంటారు, ఆ ఉమెన్ స్టాచ్యూ వచ్చి రౌండ్గా తిరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రదేశం కూడా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు విజిట్ చేస్తారు ఈ దేశానికి. రోడ్డు మీద చాలా వరకు కెమెరామ్యాన్స్ కనబడుతున్నారు ఎక్కడ చూసినా కూడా. ఇక్కడికి వచ్చే లోకల్స్ కానీ లేకపోతే టూరిస్ట్ కానీ ఉంటారు కదా, వేరే డిస్ట్రిక్ట్ కానీ వేరే పల్లెటూర్ల నుండి, వాళ్ళని అందమైన ఫొటోస్ తీస్తున్నారు ఇక్కడ. అదిగోండి కెమెరామ్యాన్ చక్కగా. ఈ CBDలో మనకి మధ్యలో ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది కదా, ఈ బ్రిడ్జ్ పైకి వెళ్ళటానికి మనకి ప్రవేశం లేదంట. కానీ బ్రిడ్జ్ పైన ఒక మాన్యుమెంట్ ఉంది. ఆవిడ చాలా పవర్ఫుల్ లేడీ ఈ దేశంలో. ఆవిడ పేరు వచ్చి ముబియా నిహెండా అని పిలుస్తారు. 1896 నుండి 1897 వరకు ఈవిడ ఒక రెబెలియన్లో జాయిన్ అయ్యి ఫైట్ చేశారు స్వాతంత్రం కోసం. కానీ 1898లో ఈవిడ పట్టుబడ్డారు, దొరికిపోయారు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకి. దొరికిన తర్వాత ఆవిడ్ని ఉరివేసి చంపేశారు. కానీ ఉరివేసే ముందు ఆవిడ ఒక మాట అన్నారంట. ఆ మాట ఈ దేశంలో ఇప్పటికి కూడా చాలా ఫేమస్. నేను క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవ్వను, మై బోన్స్ షల్ రైజ్ అగైన్ అని అన్నారంట ఆవిడ. అది తర్వాత మళ్ళీ ఇక్కడ గొరిల్లా వార్ జరిగింది 1960 నుండి 1970 వరకు. 1980లో వీళ్ళకి స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి. రియల్లీ అసలు చాలా పవర్ఫుల్ లేడీ ఆవిడ. చాలా చిన్న వయసులో మరణించారు. ఆవిడ గురించి చెప్తుంటే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. 130 సంవత్సరాల క్రితం అప్పట్లోనే ఈ అడవుల్లో. అలాగే అక్కడ ఉన్న మాన్యుమెంట్కి చాలా ప్రత్యేకత కూడా ఉంది. 360 degrees అది రొటేట్ అవుతూ ఉంటుంది. ఇందాక నేను చూసినప్పుడు అవతల పక్కకు ఉంది ఆ ఫేస్, ఇప్పుడు యువతల పక్కకి చేంజ్ అయ్యింది.
మరికొన్ని హిస్టారికల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఆపోజిట్లో ఉన్న బిల్డింగ్ని ఇప్పుడు టెలిఫోన్ ఎక్స్చేంజ్ చేశారు. అది 1927లో నిర్మించింది. దాని పక్కనే హైకోర్టు ఉంటుంది. హైకోర్టుకి ఆపోజిట్లో ఇక్కడ ఉండేదేమో సుప్రీంకోర్టు. పైన క్లాక్ టవర్ కూడా ఉంది. సిటీలో చూడటానికి ఇంకా ఎక్కువగా ప్రదేశాలు ఏమీ లేవు, ఇవే ఉన్నాయి. వాటిని మీకు చూపిద్దాం అనుకున్నాను. అలాగే ఇక్కడ దగ్గరలోనే ఒక డంప్ యార్డ్ కూడా ఉంది. ఆ డంప్ యార్డ్తో చక్కగా అసలు వీళ్ళైతే పవర్ జనరేట్ చేస్తున్నారు. అది చూపిద్దామని వెళ్ళాను, కానీ దానికి ముందే మనం పర్మిషన్ తీసుకోవాలంట. ఎందుకంటే డంప్ యార్డ్ అంటే చాలా వరకు చండాలంగా ఉంటుంది కదా, కానీ ఇక్కడ అలా కాదు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పారు. అన్నట్లుగా నేను వెళ్ళినప్పుడు చూశాను కూడా, బట్ కానీ మీతో షేర్ చేసుకోలేకపోయాను ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు లోపలికి వెళ్ళడానికి, అలాగే వీడియో తీయడానికి కూడా. ఇంకా అది అందుకని చాలా షార్ట్ వీడియో పెడుతున్నాను ఈ రాజధాని గురించి. ఇక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.